అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, 30 సంవత్సరాల క్రితం మా అక్క చేసిన కారపప్పల రెసిపీ మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి. ఇదే వీడియోలో మా మనవడికి నచ్చిన రెడ్ కలర్ చెక్కలు చేసి చూపిస్తున్నానండి. ఇదేమో నా ఫేవరెట్, మా అక్కయ్య గారు చేసినప్పుడు తిన్న కారపప్పలు. ఓకేనా అండి? ఇవి చూడండి, మీరు చక్కగా చూసి రెండు చూడండి. మా మనవడికి నచ్చినవి చేస్తున్నాను, మాకు నచ్చినవి చేస్తున్నాం అనమాట. ఓకేనా అండి? సంక్రాంతి పండగ కదమ్మా. సంక్రాంతి పండగకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ ఎవరికి ఇష్టమైన వాళ్ళకి చేసి పెడితే నాకు చాలా ఇష్టం. మీరు కూడా అలాగే చేసి పెట్టండి. ఎవరికి నచ్చిన పిండి వంటలు వాళ్ళకి కొంచెం కొంచెం చేసి పెట్టండి. ఓకేనా? అందరికీ సంక్రాంతి పండుగ, భోగి, కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను కారపప్పలు చేశాను. ఇవి మా అక్కయ్య మా చిన్నప్పుడు ఎక్కువ చేస్తుండేవాళ్ళు. మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మా బావగారికి చాలా ఇష్టం అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా డిన్నర్లో చేసుకునేవాళ్ళు. ఇలా చాలా పెద్ద పెద్దవి చేసేదండి మా అక్క అయితే. నేనైతే కొంచెం చిన్నగానే చేశాను, కానీ భలే టేస్ట్ ఉన్నాయండి. సేమ్ అదే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఈ వీడియోలో నేను ఈ మెజర్మెంట్స్ ఏమేమి వేసానో అన్నీ మీకు ఈ వీడియోలో పెడతానండి. చక్కగా మీరు కూడా చేసుకోండి. ఓకేనా అండి? చాలా బాగుంటాయండి ఇవి, చాలా చాలా బాగుంటాయి. మీరు అందరూ చేసుకోండి. ఓన్లీ బియ్యం పిండి అంతే. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు అన్నీ చెప్తానండి, చేసుకోండి. ఓకేనా అండి? ఇవ్వండి, నేను ఇవాళ యూఎస్లో మా పిల్లలకి పండుగని చక్కగా ఇక్కడ సంక్రాంతి పండుగ కదండి, అరిసెలు చేశాను, ఇవి కారపప్పలు చేశాను, ఇంకా కొంచెం చక్రాలు కూడా చేస్తాను. అవి కూడా అన్నీ మీకు వీడియోలు పెడతాను. ఓకేనండి? ఇప్పుడు మనం తిని టేస్ట్ చూసి చెప్పనా అండి నేను మీకు. చాలా బాగున్నాయి. నాకు ఇరక్కూడదని కూడా ఇష్టపడతా నాకు. బా వీళ్ళ కరకరలు ఆడుతున్నాయండి. సౌండ్ మీకు వినపడుతూనే ఉండదు. ఓకేనండి? చక్కగా చేసుకోండి అందరూ. ఈ వీడియోలో మొత్తం నేను అంతా మీకు చెప్తానండి. ఓకేనండి? అందరూ చక్కగా హ్యాపీగా హెల్దీగా సంక్రాంతి పండుగ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా చేసుకోండి. నేను నిరుడు హైదరాబాదులో మా చెల్లెలు మా అక్క దగ్గర ఉన్నాను సంక్రాంతికి. ఈ సంవత్సరం మా పిల్లల దగ్గర యూఎస్లో ఉన్నానండి. ఓకేనా అండి? హాయ్ నాన్న, ధైర్య చెప్పు, ఎలా ఉన్నాయి చెక్కలు? ఈ చెక్కలు కాదు ఇవి, వీటిని కారపప్పలు అంటారు. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? నాకు ఇవి రెడ్కి ఇష్టం. నీకు రెడ్ ఇష్టమా? ఇవి ఎలా ఉన్నాయి తిని చెప్పు. బాగుంది, కారం బాగుంది, చాలా చాలా బాగున్నాయా? మా నాన్నమ్మ వీడియో అంతా పెడుతుంది. మా నాన్నమ్మ వీడియో అంతా పెడుతుంది. మీరు కూడా చేసుకోండి. ఇంకా రెడ్వి కూడా పెడుతుంది వీడియో. నిన్నేమో అరిసెలు చేసింది, అవి కూడా పెడుతుంది. నిన్నేమో అరిసెలు చేసింది, అవి కూడా పెడుతుంది. మీరు అన్నీ మా నాన్నమ్మ వీడియోలు అన్నీ చూసి చేసుకొని ఏం చేయాలి? చూసిన తర్వాత సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయాలి. ఓకేనండి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఓ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి పిండి, నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత పిండి వేసుకోండి. దానికి తగ్గట్టుగా కొంచెం పసుపు, కొంచెము ఉప్పు, మరి కొద్దిగా నువ్వులు, అండ్ ఇందులో అండి పచ్చిమిర్చిను, అల్లము వేస్తాం. ఇదండి పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. నేను పెసరపప్పు వేస్తున్నాను, మీ ఇష్టం అండి. పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవి చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లము మిక్సీ వేసాను, కొద్దిగా ఉప్పేసి అది వేసి మంచిగా కలిపి దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర వేసి మళ్ళీ బటర్ అండి, వెన్నపూస ఉంటే ప్లెయిన్ వెన్నపూస అయినా వేసుకోండి. ఇక్కడ మాకు వెన్నపూస ఎక్కడ దొరుకుద్దండి అమెరికాలో. ఇవ్వండి నువ్వులు కూడా మంచిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. చలికాలం కదా, మంచిగా ఆరోగ్యానికి మంచిది అనమాట. నువ్వులు వేసి తర్వాత ఇప్పుడు బటర్ చూడండి. ఇది ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ దొరుకుద్దండి. మేము నెయ్యి కోసం ఇదే తెచ్చుకుంటాము. సాల్ట్దైనా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నప్పుడు మీరు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. పిండిలో మంచిగా అంతా ఇట్లా బాగా పిండికి పట్టించేసి ఆ బటర్ అంతా మంచిగా ముద్దలాగా అవ్వాలి. చేసిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళు బాగా మరగబెట్టి, జగ్గు అండి ఇది, హాట్ వాటర్ జగ్గు, మంచిగా మరగబెట్టి చెయ్యి పెట్టకుండా జాగ్రత్తగా మీరు పిండిని ఫస్ట్ అందులో కానీ ఆ తర్వాత చెయ్యి పెట్టి కలుపుకోండి. లేదంటే కాసేపు స్పూన్తో గరిటతో కలపండి. ఓకేనమ్మా? ఇట్లా కలిపి మంచిగా ముద్ద చేసేసుకోండి. ముద్ద చేసుకుని ఇవి ఎట్లా అంటే అండి,
ఇవి మెత్తగాను చేసుకోవచ్చు, గట్టిగాను చేసుకోవచ్చు. మన ఇంట్లో తినేవాళ్ళు కొంతమంది పిల్లలేమో కరకరలాడాలంటారు, పెద్దవాళ్ళేమో మెత్తగా కావాలంటారు. అట్లా ఎవరికి కావాల్సిన విధంగా అట్లా చేయొచ్చు అనమాట. ఇట్లా మంచిగా పిండి అంతా మంచిగా కలిపి దాని మీద కొంచెం మూత పెట్టేసేసి కాసేపు బాగా కలపాలండి. బాగా కలిపితే గుల్లగా వస్తే ఆ ఉప్పు కారాలు కూడా మంచిగా కలుస్తే మనకి ఈ పిండిని ఇట్లా కలిపిన తర్వాత మీరు కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు. చిన్న ముద్ద తీసి కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు కారం సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. లేదంటే ఒక అప్పచ్చి చేసేసి నూనెలో వేసి కాల్చుకుని దాన్ని చూసి మీకు ఉప్పు కారాలు నచ్చకపోతే అప్పుడు మీరు కొంచెంగా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా. నేనైతే ఇప్పుడు పిండే చూశాను అనమాట. పచ్చి పిండే చూసి నేను టేస్ట్ చూసుకుని ఇప్పుడు నేను మంచిగా కలిపి దీన్ని ఒక మూత పెట్టేసేసి ఇలా కలిపి చక్కగా దీన్ని కాసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం ఈ లోపల నూనె అవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా పిండికి బట్టి చక్కగా నానతాయండి. మంచిగా కవర్ చేసేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని ఈ లోపల నూనె రెడీ చేసేసుకుందాం. నూనె రెడీ చేసేసుకుని ఫస్ట్ అండి ఒక చిన్నది వేసి ఏ పిండి వంట చేసినా ఫస్ట్ కొంచెం అలా స్టవ్కి నూనెకి తిప్పి స్టవ్ మీద పెట్టామనుకోండి ఏ అపాయం జరగకుండా మనకి మంచిగా ఉంటుంది అనమాట. అగ్నిదేవుడు కదండి, పెడితే మనకి మంచిదనమాట. అట్లా పెడతాను నేను. రోజు కూడా స్టవ్ వెలిగింగానే దండం పెట్టుకుని వంట స్టార్ట్ చేసుకుంటాం. చూసారమ్మా, ఈ ప్లాస్టిక్ కాగితం మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా దీనికంటే కూడా ఈజీ మెథడ్ తడి బట్ట మీద చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా మంచిగా నూనె మంచిగా వేడెక్కిన తర్వాత స్టవ్ తగ్గించుకొని చక్కగా కాల్చుకోండి. మీరు గట్టిగా అవ్వద్దు అనుకుంటే చక్కగా మంచిగా మీడియంగా కాల్చుకుని తీసేయండి. మెత్తగా భలే ఉంటాయి అవి. అవి ఏదన్నా చట్నీతో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, నాన్ వెజ్ కర్రీలు ఉంటే చికెన్ మటన్తో కూడా తినొచ్చు మెత్తగా చేసుకుంటే. పెద్దవాళ్ళకి కొంచెం మెత్తగా నచ్చుతుంది, పిల్లలకేమో మంచిగా కరకరలాడాలంటే కొంచెం ఎక్కువసేపు ఆపండి, పల్చగా చేసుకోండి. కొంచెం మెత్తగా ఉండాలంటే కొంచెం మందంగా చేసుకున్నారంటే మెత్తగా చక్కగా ఉంటాయి. అసలు కారపప్పలు అంటారు వీటిని, కారపప్పలు అంటారు. చెక్కలు కాదమ్మా, చెక్కలు వేరనమాట. చెక్కలు గట్టిగా ఉంటాయి. ఓకేనండి. ఇలా చేసుకొని చక్కగా మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చేసుకోవచ్చు. అంటే బియ్య పిండి వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం మీరు జొన్న పిండితో దాంతో ట్రై చేసి చూడండి. అవి కూడా నేను ఈసారి చేసినప్పుడు మీకు వీడియో పెడతాను. ఈ బియ్య పిండి కదా, మరి షుగర్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు జొన్న పిండితో చేసుకోండి, బాగుంటాయి అవి కూడా. కానీ అవి నేను ఇంకోసారి వీడియో పెడతాను అది. ఓకేనండి. ఇలా అన్నీ చేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని తినొచ్చు అన్నమాట. ఓకేనండి. బట్ట మీద ఎలా చేయాలో కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. కాలటం కూడా చూడండి, అట్లా నిదానంగా టైం తీసుకుని కాలాలి. ఒకేసారి మంట ఎక్కువ పెట్టేసుకుంటే మీకు ఏమవుద్దంటే పైన కాలితే లోపల కాలం. చూడండి ఇట్లా మెల్లిగా కాల్చుకోవాలన్నమాట. అందుకని నేను ఫస్ట్ నూనె అయితే బాగా వేడి ఎక్కాలి. వేసేటప్పుడు నూనె వేడిగా ఉండాలి. తర్వాత మంట తగ్గించేసేయాలి. తగ్గడం మొత్తం సిమ్ కాదు, మీడియంగా మంట చూసారమ్మా స్టవ్లో అంతే ఉండాలి. అట్లా కొంచెం నిదానంగా కాలాలి. ఏ పిండి వంట అయినా హై మీద కాల్చేసామనుకోండి అవి ఏమొద్దంటే లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేస్తాయి. ఓకేనండి. ఇలా చేసుకోండి అమ్మ. చూడండి, క్లాత్ తడిపి వేసి దాని మీద 4 ఉండలు చేసి పెట్టేసుకుని ఇదిగోండి చూడండి అమ్మ. మళ్ళీ నేను బట్ట మీద కూడా చూపిస్తున్నాను మీకు. బట్ట మీద కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బట్ట తడి పిండేసేయాలి. పిండేసి ఉండలు చేసి 4 చేసుకుంటే మన వాయికి ఎన్ని కావాలి అన్ని చేసేసుకుని ఇవి ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు. ఒకేసారి 10 చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కూడా మీరు కాల్చుకోవచ్చు. అప్పటికప్పుడే చేసి వేయాలని ఏమి లేదు. ఒకేసారి బట్ట మీద, పెద్ద బట్ట మీద చక్కగా టేబుల్ మీద చేసుకొని 10, 20, 30 చేసి చక్కగా మీరు 1 by 1 కాల్ చేసుకోండి. అట్లా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను కొన్నే కదమ్మా, 2 గ్లాసులు పిండే కదా అని నేను అప్పటికప్పుడే చేసి వేసేస్తున్నా. ఓకేనా. చిన్న చిన్న చిట్కాలు పాటించుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది అన్నీ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా మీకు ముందే మీకు టేస్ట్ చూపించాను కదండి, ఎంత బాగున్నాయో. కనీసం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుందండి నేను ఇవి తిని. మా అక్కయ్య గారి ఇంటికి వెళ్తే ఇవే ఎక్కువ టిఫిన్ చేసేది. మా బావగారికి చాలా ఇష్టం. చూసారు అన్నీ ఎంత బాగా వచ్చినాయో. నేను కూడా టేస్ట్ చేశాను. మా మనవడు, అందరికంటే చిన్న మనవడు, వాడు కూడా టేస్ట్ చేసి చెప్పాడనమాట. ఇదిగోండి ఇవి చూడండి, ఇవి మా మనవడికి ఇష్టమైన రెడ్ కలర్ చెక్కలు అనమాట. కరకరలాడాలి, రెడ్ కలర్ ఉండాలి. అన్నమ్మ షాప్లో ఉంటే చూడు అలా ఉండాలంట.
ఇక్కడ గుళ్ళో అమ్ముతారండి, వెంకటేశ్వరం గుళ్ళో అలాగా. అంటే ఇదిగోండి బియ్యం పిండి చూసారా ఇక్కడ ఎంత బాగా దొరుకుద్దో, మంచి బియ్యం పిండి దొరుకుద్దండి. బియ్యం పిండి చక్కగా జల్లిచ్చేసుకుందామండి. ఏ వంట చేయాలన్నా పిండిలు జల్లిచ్చి చేసుకుంటే చాలా మంచిదండి. ఏమైనా గింజలు ఉన్నా మురిమి ఉన్నా మనకి తెలిసిపోద్ది అనమాట. ఇట్లా జల్లిచ్చేసేసుకొని మంచిగా అంతా ఇట్లా జల్లిచ్చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, కారం, ధనియాల మంచి ఇలా జల్లించుకున్న తర్వాత చక్కగా పిండిలో అంతా ఉప్పు, కారం, మరి నువ్వులు, ఎండు కారం అండి ఇట్లా మంచిగా ఇంత వేసుకోవాలి. ఎండు కారం అండ్ పెసరపప్పు నానబెట్టింది. ఈ పెసరపప్పు బదులుగా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి. పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, పల్లీలు కొంచెం క్రంచీ చేసి వేసుకోవచ్చు. బటర్ వేసారు చూసారా, బటర్ వేసేసి చక్కగా మంచిగా బటర్ వేస్తే మంచి గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా కాగబెట్టి వేసుకోవచ్చు. బటర్ వేస్తే కమ్మదనం వేరుగా ఉంటుంది అన్నమాట. అది ఎండు కారం వేస్తే రెడ్గా వస్తాయండి. కలర్ ఇంక అట్లా ఏమి వేసే పని ఉండదు. కొంచెం రెడ్ కారంతో బాగా కలర్ వస్తాయి. మా ఆయనకి మా మనవడికి రెడ్గా కావాలంటే ఇంకొంచెం పిండితో ఒక అరకిలో పిండితో రెడ్వి కూడా చేశా. కిలో పిండిని 2 రకాలుగా చేశాను అనమాట. ఒకటేమో కారపప్పల్లాగా చేసా, పచ్చిమిరపకాయను అల్లం వేసి, ఇంకొకటేమో రెడ్ కారం. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు చూసి మనం ఉప్పు చూసుకోవచ్చు అమ్మ. ఉప్పు చూసుకుంటే మనకు సరిపోయలేదనుకోండి ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకు అంతా సరిపోయి కొంచెం ఉప్పు తగ్గితే వేసాను అనమాట. ఓకేనండి. ఇట్లా మంచి కలిపేసేసి దీంట్లో కూడా వేడి నీళ్ళు మసాలా పెట్టి పోసుకోవాలి. పోసుకుంటే చక్కగా చక్కలో మంచి గుల్లగా చక్క పల్చగా బాగా వస్తాయి అన్నమాట. వేడి నీళ్ళు పోసి కలుపుకోండి. మిల్లు పిండి అయినా సరే, ప్యాకెట్ పిండి అయినా, మీరు ఇంట్లో కొట్టుకున్న పిండి అయినా ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా అండి. ఇలా పోసి వేడి నీళ్ళు పోసి ఫస్ట్ కొంతసేపు స్పూన్తో కలపండి, చేయి పెట్టకుండా కలిపి తర్వాత మీరు చేతితో బాగా పిండిని బాగా నలిపినట్టు కలపాలన్నమాట. బాగా నలిపి కలిపితే చెక్కలు మంచిగా అంచులు పగలకుండా చక్కగా వస్తాయి సాఫ్ట్గా. ఇలా కలిపేసేసి పిండి అంతా కొంచెం చల్లగా అయిన తర్వాత చేతితో బాగా రౌండ్గా ముద్దలాగా చేసి దాని మీద ఒక మూత పెట్టి పెట్టేసుకోండి. లేదంటే ఏదైనా గిన్నెలో వేసి పైనుంచి బట్ట కప్పినా సరే మీ ఇష్టం. మూత పెట్టేసి పెట్టుకోండి. కొంచెం కొంచెంగా తీసి ఇవి కూడా అమ్మ తడి బట్ట మీద చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. లేదంటే చక్కగా మీకు సులువైన మార్గం నేను చెప్తాను. ఎంతైనా చేసుకోవచ్చు, ఎన్ని చెక్కలైనా చేసుకోవచ్చు. అది మీకు అందరికీ తెలిసిందేనండి. నేను స్పెషల్గా చెప్పేది ఏముంది కానీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ బట్ట మీద చేస్తున్నాను, తర్వాత ఇంకా సులువుగా ఎలా చేయొచ్చో చూపిస్తా. చాలా రకాలుగా చేస్తారులేండి, అందులో ఇంకొక రకం నేను చూపిస్తా. ఓకేనా. అది చూడండి, బట్ట తడిపేసేసి చేసుకుంటే, ఎందుకంటే వేళ్ళతో చేయాలంటే అమ్మ మీకు చాలా టైం పడుతుంది. అవి కొంచెం మందంగానూ వస్తాయి, అంత పలచగా నొక్కలేము చేత్తో. కొంతమంది అరిచేత్తో ఇట్లా నొక్కుతారు, కొంతమంది వేళ్లతో నొక్కుతారు. అదే అంటే ఇలా చేసి చక్కగా చెప్పుకోండి. ఇంకొకటి కొంచెం నూనె కానీ రాసి చక్కగా నొక్కుకోవాలి. ఇది చాలా టైం తీసుకుంటుందండి. ఇంకా ఈజీగా చేసేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా మంచిగా చేసుకొని తర్వాత ఇంకోటి ఏం చేశానో చూడండి. ఇవి చూడండి ఎట్లా వచ్చినాయో, చక్కగా మిషన్లో చేసినట్టు రాలేదండి, రౌండ్గా చక్కగా వచ్చినాయి కదా. ఇది ఎందులో చేశాను అంటే ఇదిగోండి మన పూరీ ప్రెస్తో కూడా చాలా బాగా వస్తాయండి. పూరీ ప్రెస్తో చేసుకోండి అమ్మ, మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఉండలు చేసి పెట్టేసేసుకోండి. అన్నీ ఉండలు చేసి పెట్టేసుకుని పూరీ ప్రెస్కి పొలిథిన్ కాగితం ఉంటుంది కదా, మనకి పచ్చళ్ళకి ప్యాక్, ఇంటర్నేషనల్ ప్యాక్ వస్తుంది. ఆ ప్యాక్ పేపర్ కానీ, బటర్ పేపర్ కానీ, లేకుంటే మీరు ఇంకోటి ఇలా పేపర్ పెట్టి ఆ పేపర్ కూడా కొంచెం నూనె రాసి చక్కగా ఇలా చేసుకుంటే అన్నీ చేసి పెట్టేసేసుకుని ఒకేసారి వేపుకోవచ్చు. మీరు ఒక్కళ్ళు ఉంటే, ఇద్దరు ఉన్నారనుకోండి మీరు కొంచెం చేసి ఇస్తూ ఉండండి, వేరే వాళ్ళు వేపేస్తారు అంతే. ఒకళ్ళిద్దరు పిండి వంటలప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కళ్ళని చేసుకోవచ్చు, కానీ ఒకళ్ళు ఎక్స్ట్రా ఉంటే చాలా బెటర్ అనమాట. కొంచెం హెల్పింగ్కి ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు. మన ఫ్రెండ్స్ అనుకోండి, ఇవాళ మన ఇంట్లో చేసుకుంటే రేపు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేయొచ్చు. చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటే పిండి వంటలు ఈజీగా ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక్కళ్ళు వంటే బోరు కొడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక నేను ఒక్కదాన్ని పని చేస్తే గరికిపాటి ఆయన్ని పెట్టుకుంటాను టీవీలో, చక్కగా ఆయన మాటలు వింటూ ఉంటా, పని చేసుకుంటా. అట్లాగైనా మనం హ్యాపీగా ఉండాలి, ఇలాగైనా హ్యాపీగా ఉండాలి. ఎవరూ లేకపోయినా మనం హ్యాపీగా ఉండాలి. చూసారా, మా అమ్మనమ్మడికి నచ్చిన ఇదిగోండి చక్కగా
రెడ్ కలర్ చెక్కలు, మా మనవడికి నచ్చిన రెడ్ కలర్ చెక్కలు. చూసారమ్మా ఎంత బాగా వచ్చినాయో. వాడికి ఇష్టమని వాడికి ఇలా చేశాను. మాకు ఇప్పుడో మా అక్క చేసి గుర్తు వచ్చి తినాలనిపించి నేను అవి కొన్ని కారపప్పలు కూడా చేశాను అనమాట. ఓకేనా అండి. మా అక్కయ్య చాలా బాగా చేస్తారు ఇప్పటికి కూడా వంటలు, నాన్ వెజ్లు, పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అన్నీ మా అక్క చాలా బాగా చేస్తారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పార్టీలు కూడా చేస్తూ ఉంటుంది నేను వచ్చినప్పుడల్లా. ఓకేనండి. మన చెక్కలు రెడీ అయిపోయినాయి. అందరికీ మంచిగా సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఓకేనండి. అందరికీ నమస్తే.